హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్‌షాట్‌లోని వీడియోస్‌ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాము. సో, దానికోసం ఇన్‌షాట్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. నేనైతే ప్రో యాప్ ఇస్తున్నాను మీరు కిందనే. దీని ద్వారా డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు వాటర్ మార్క్స్ ఏమీ రావు. సో, ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయగానే మనకి ఇలా న్యూ అని అడుగుతుంది. సో, న్యూ పైన క్లిక్ చేయగానే మనకి మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్, వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ పైన చూడండి, వీడియో పైన క్లిక్ చేస్తే ఓన్లీ వీడియోస్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఫోటో పైన క్లిక్ చేస్తే ఫోటోస్ ఓపెన్ అవుతాయి. ఆల్ పైన క్లిక్ చేస్తే ఫోటోస్, వీడియోస్ కూడా ఓపెన్ అవుతాయి. ఈ పక్కన మెటీరియల్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇన్‌బిల్ట్ కొన్ని టెంప్లెట్స్ అయితే ఇస్తారు వాళ్ళు. అవైతే ఓపెన్ అవుతాయి. అయితే నేను ఇక్కడ ఆల్బమ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి కొన్ని ఫోటోస్‌ని అయితే తీసుకుంటున్నాను. సో ఇది తర్వాత ఇది తర్వాత ఇలా కొన్ని ఫోటోస్‌ని అయితే నేను తీసుకున్నాను. సో, ఇక్కడ క్లిక్ చేస్తుంటే మనకి టిక్ మార్కులు వస్తున్నాయి కదా! సో, టిక్ మార్కులు వస్తున్నాయంటే సెలెక్ట్ అవుతున్నాయని. ఇక్కడ గ్రీన్ కలర్‌లో హైలైట్ అయింది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే ఇవన్నీ మన టైమ్‌లైన్‌లోకి ఇంపోర్ట్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయడం ఇవన్నీ మన టైమ్‌లైన్‌లో అయితే ఇంపోర్ట్ అయ్యాయి. సో, ఓకే. ఇక్కడ స్టార్టింగ్ క్యాన్వాస్ అని ఉంది కనిపిస్తుంది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే మీకు చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వీడియో యొక్క సైజ్‌ని అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు రీల్స్ చేద్దాం అనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే రీల్ సైజ్‌లో వస్తుంది. షార్ట్ సైజ్‌లోని. లేదు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే దీనిపైన క్లిక్ చేస్తే ఫుల్ లెంత్ వీడియో సైజ్ అయితే వస్తుంది. సో, మీ సైజ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. నేనైతే రీల్ సైజ్ సెట్ చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తాను. సో, ఈ విధంగా వచ్చింది కదా! ఓకే. ఇప్పుడు మనం ఫోటో పైన ట్యాప్ చేస్తున్నాను. సో, ట్యాప్ చేయగానే దీనికి అర్థం మనకి సెలెక్ట్ అయినట్టమాట. ఉరి చుట్టూ రౌండ్ కలర్ వైట్ బార్డర్ వస్తుంది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇది హైలైట్ అయినట్టు. సో, ఓకే. దీన్ని ఇప్పుడు మనం సైజ్ పెంచడం, తగ్గించుకోవడం చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా సరే దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్రాజెక్టర్ మీద చూడండి ఇలాగా ఈ 2 చేతులతో ఇలా అనడం చేయడం ద్వారా మనం దీని యొక్క సైజ్ పెంచడం, తగ్గించడం చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే సైజ్ పెంచుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకి సేమ్ ఇప్పుడు మనం దీన్ని ట్రిమ్ చేయడం చూద్దాం చూడండి. సో, దీనిపైన క్లిక్ చేస్తే హైలైట్ అయింది కదా! ఇక్కడ స్టార్టింగ్ ఒకటి కనబడుతుంది కదా! వైట్ కలర్‌లోని. సో, దీనిపైన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసినట్టయితే ట్రిమ్ అయిపోతుంది. లేదు అంటే మీరు అవతల సైడ్ నుంచి కట్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఇలా ట్రిమ్ అయిపోతుంది. లేదు మీరు పర్టిక్యులర్‌గా కట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత ఎక్కడి నుంచి కట్ చేయాలో అక్కడికి ఆఫ్ చేసుకున్న తర్వాత వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్ప్లిట్ అని ఉంది కదా! సో, స్ప్లిట్ పైన క్లిక్ చేసి మీకు ఈ ఫ్రంట్ పార్ట్ వద్దనుకుంటే ఫ్రంట్ పార్ట్‌ని ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేస్తే ఫ్రంట్ పార్ట్ డిలీట్ అయిపోతుంది. లేదు మీకు ఈ చివరి పార్ట్ వద్దనుకుంటే ఇక్కడ దీనిపైన డిలీట్ చేస్తే ఈ చివరి పార్ట్ అయితే డిలీట్ అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు కటింగ్ చేసుకోవచ్చు వీడియోని. ఓకే. వీడియో కటింగ్ చూసాం కదా! ఈ వీడియో ఈ ఫోటోకి మధ్యన ట్రాన్సాక్షన్ ఏమైనా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి కింద పెన్సిల్ సింబల్‌లా ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. సో, మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఇంకొక వీడియోని ఏమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి బ్లాంక్ ఫోటో వీడియో అని అడుగుతుంది కదా! సో, ఇక్కడ బ్లాంక్ అని క్లిక్ చేస్తే మనకి బ్లాక్ కలర్‌లో వీడియో అయితే యాడ్ అవుద్ది. లేదు ఫోటో వీడియో అని క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఫోటోస్ అయితే మనకి ఇంపోర్ట్ అవుతాయి. సో, నేను కొన్నైతే స్టాక్ అయితే తీసుకుంటాను చూడండి. సో, దీన్నైతే తీసుకొని పెడతాను. ఓకే. దీన్ని పెట్టాను కదా! ఇక్కడ మనం మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాము. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని మనం సెంటర్‌కి తీసుకురావాలి అంటే ఏం చేయాలో చూద్దాము. సో, దీనిపైన గట్టిగా హోల్డ్ చేసి ఇలా మూవ్ చేయండి. సేమ్ మీరు కైనమాస్టర్ యూజ్ చేసినట్లయితే మాక్సిమం సేమ్ అన్నీ దానిలోనే ఉంటాయి ఆప్షన్స్. సో, ఇలా మీరు ఎక్కడ కావాలో అక్కడ డ్రాగ్ చేసి పెట్టేసుకోవచ్చు. సింపుల్‌గా అయిపోద్దనమాట. సో, ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఓకే. ఇలా ఈ విధంగా సింపుల్‌గా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే బ్యాక్ అయితే వచ్చేస్తది. సో, ఈ విధంగా మీరైతే పెట్టుకోవచ్చు. ఓకే. ఇంతవరకు చూసారు కదా! అయితే ఇక్కడ మనం మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్స్ రికార్డ్ అని అడుగుతుంది. సో, మ్యూజిక్ అంటే మనం మన ఫోన్‌లో ఉన్న డౌన్‌లోడ్ చేసుకున్న ఏదైనా మ్యూజిక్ పెట్టుకోవచ్చు. స్టాక్ మ్యూజిక్ గాని లేదంటే డౌన్‌లోడ్ చేసుకున్నవి పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తే మనం కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా! సో, చూడండి ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేయడం ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతాయి. ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా! సో, రికార్డ్ పైన క్లిక్ చేస్తే మనం మన వాయిస్‌ని ఇచ్చి రికార్డ్ చేయొచ్చనమాట. ఇక్కడ రెడ్ దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మన వాయిస్ అయితే రికార్డ్ అవుద్ది. సో, ఈ విధంగా మనం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్‌కి బేస్ ఎలాగివ్వాలో చూపిస్తాను. ఆడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ట్రైమర్ ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఇలా చివరికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ డీ నాయిస్ అని ఉంది కదా! సో, డీ నాయిస్ పైన క్లిక్ చేస్తే మనకి మనవి ఆడియోలో ఏమైనా నాయిస్ ఉన్నట్లయితే కట్ అయిపోద్దనమాట. తర్వాత వాయిస్ ఎఫెక్ట్ ఉంది కదా! ఇక్కడ మనం డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఫన్నీగా మనకు నచ్చిన విధంగాన.
అదేవిధంగా ఇక్కడ ఈక్యూ అని ఉంది కదా, సో ఇక్కడ మనం బేస్ పెంచుకోవడం, ఇలా దీని ద్వారా కూడా మనం ఆడియోని అయితే ఇంకా మంచి క్వాలిటీ చేయొచ్చు. అలాగే ఇక్కడ వాల్యూమ్ పైన క్లిక్ చేస్తే దీనికి వాల్యూమ్ కూడా పెంచవచ్చు, ఎంత వాల్యూమ్ కావాలన్నది. అలాగే ఇక్కడ స్పీడ్ పైన క్లిక్ చేస్తే ఆడియో వాల్యూమ్ ఎంత స్పీడ్లో ప్లే అవ్వాలన్నది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకు ఆడియో వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కట్ చేయడం, ట్రిమ్ చేయడం ఇందాక వీడియోకి చెప్పాను కదా, సేమ్ అదే మాదిరిగానే మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేసి ట్రిమ్ అవుద్ది. లేదు అనుకుంటే మీరు పర్టికులర్ క్లిప్ని స్ప్లిట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ పైన క్లిక్ చేసి కూడా డిలీట్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరైతే ఆడియో ప్లాన్లు అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ టిక్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ స్టిక్కర్ అని ఉంది కదా, సో స్టిక్కర్ అని క్లిక్ చేయగానే మీకు ఇలాగ టెక్స్ట్, స్టిక్కర్, క్యాప్షన్స్ అని చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో స్టిక్కర్ పైన క్లిక్ చేయగానే మీకు కొన్ని రకాల స్టిక్కర్స్ అయితే ఉంటాయన్నమాట. లేదు మీ ఫోన్లో ఏమన్నా డౌన్లోడ్ చేసుకున్న పిఎన్జీలు ఉంటే ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేసి మీ ఫోన్లో వాటిని యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత టెక్స్ట్ అని ఉంది కదా, సో టెక్స్ట్ మనం ఏమైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. చూడండి నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఇస్తున్నాను, ఆర్కే ఎడిట్స్ అని పెడుతున్నాను. సో పెట్టిన తర్వాత ఇక్కడ టిక్ పైన క్లిక్ చేసి మనం ఎక్కడ కావాలో అక్కడ ఉంచుకొని ఇక్కడ కిందని ఈ ఆరో మార్క్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సైజ్ అయితే పెరుగుతుంది. ఓకే, మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కలర్ వీల్ ఉంది కదా, సో కలర్ వీల్ పైన క్లిక్ చేస్తే మనకి ఏం కలర్ కావాలన్నది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ బోర్డర్ అంటే స్ట్రోక్ అనమాట, మనకి స్ట్రోక్ ఏ కలర్లో కావాలో ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇక్కడ అదే ఫాంట్స్ అనమాట, ఈ ఫాంట్స్ పైన క్లిక్ చేసి మనకు నచ్చిన ఫాంట్స్ని అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనం టెక్స్ట్కి మధ్యన స్పేసు అలాగే గ్యాపింగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చివరిలో చూడండి ఒక బాల్ లాగా మూవ్ అవుతుంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే యానిమేషన్స్ అనమాట, మనకు నచ్చిన యానిమేషన్ అయితే ఇచ్చుకోవచ్చు టెక్స్ట్కి. సేమ్ ఇక కైన్ మాస్టర్లో ఆప్షన్ లాగా ఉంటాయి ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, లూపు, ఇలా మనకు కావాల్సిన విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను యానిమేషన్స్ అయితే తీసేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ పైన క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్యాప్షన్స్ అని ఉంది కదా, సో క్యాప్షన్స్ ఏంటి అంటే మనకి ఏదన్నా మన పర్టికులర్ వీడియోలోని లాంగ్వేజ్ ఉంటే దానికి ఆటోమేటిక్ క్యాప్షన్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డీటెయిల్ అని ఉంది కదా, సో ఇది ఏంటి అంటే ఎక్కడైనా సరే మనం బ్లర్ చేయాలనుకుంటే దీన్ని అక్కడ ఉంచినట్లయితే మనకైతే బ్లర్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం డీటెయిల్ అన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత డూడిల్ అని ఉంది కదా, డూడిల్ అంటే ఏమీ లేదు, మనం ఇక్కడ డ్రా చేయొచ్చు అనమాట, ఏమైనా చూపించడానికి కానీ చేయడానికి కానీ ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా డూడిల్ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఇవే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే ఫైన్, ఇక్కడ టిక్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, సేమ్ ఇందాక చూపించిన టెక్స్ట్ చూసారు కదా, అయిపోయింది కదా స్టిక్కర్స్లోని. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్ పైన క్లిక్ చేద్దాం. ఎఫెక్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి కదా, సో ఇక్కడ ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తే డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తాయి. వీటిని అయితే మీరు రీల్స్ అవి ఎడిట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక ఏ ఎఫెక్ట్ అంటే మనకి బాడీ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోయి బ్యాక్ సైడ్ అయితే అప్లై అవుతాయి అనమాట ఏ ఎఫెక్ట్ అనేవి. సో ఇది కూడా చాలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకి పైన చూడండి అడ్జస్ట్మెంట్ లేయర్ లాగా అయితే యాడ్ అవుతాయి ఈ ఎఫెక్ట్స్. వీటిని కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాలి, ఎంత ఉంచాలనేది కూడా మనం డిసైడ్ చేసుకుని వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫిల్టర్ అని ఉంది కదా, సో ఫిల్టర్ మీద క్లిక్ చేయగానే మీకు చాలా రకాల ఫిల్టర్స్ అయితే వస్తాయి. చూడండి డిఫరెంట్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, మీరు పెట్టుకొని అది ఫిల్టర్ అనేది ఎంత ఎఫెక్ట్ చూపించాలో మన ఫోటో మీద పెట్టుకొని దాని యొక్క సైజు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం ఫిల్టర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక అడ్జస్ట్ పైన క్లిక్ చేస్తే మనం ఫోటో యొక్క బ్రైట్నెస్, ఫోటో లేదా వీడియో దేనికైనా అవ్వచ్చు, ఫోటో యొక్క బ్రైట్నెస్ దేనైనా సరే మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ పైన క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. సో నేనైతే ఫాస్ట్గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, సో చాలా టైం తీసుకుంటుంది, అందుకే నేను ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది. సో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి, వీడియో అర్థమవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఫిఫ్ అనమాట. ఫిఫ్ అంటే ఏమీ లేదు, మనం లేయర్ మీద ఇంకొక లేయర్ యాడ్ చేస్తాం కదా, సో అది. సో ఈ ఫిఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మనకి మల్టీ లేయర్ ఎడిటింగ్ చేసినప్పుడు ఈ ఫిఫ్ అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. సో ఈ విధంగా మనం ఫిఫ్ మీద క్లిక్ చేసి యాడ్ చేయగలము. మల్టీ లేయర్లు యాడ్ చేయాలంటే కైన్ మాస్టర్లాగా లేయర్ పైన క్లిక్ చేస్తే రావు, దీంట్లో ఫిఫ్ పైన క్లిక్ చేస్తే మనం ఎడిట్ చేయొచ్చు. సో దీనిపైన క్లిక్ చేస్తే ఫిఫ్ పైన ఉన్న వీడియోని అక్కడ హైలైట్ అయింది కదా, సో మనం చేతితోటి అలా మూవ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలి అక్కడికి. సేమ్ ఇక్కడ సైజ్ కూడా మనం దీనిపైన క్లిక్ చేసి మూవ్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్లిప్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఫ్లిప్ అవుతుంది, రైట్. ఓకే, ఈ విధంగా మనం ఎక్కడ కావాలితే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని సేమ్ ఇంకా ఇందులో చూసినవన్నీ సేమే ఉంటాయి మీకు ఆప్షన్స్ అన్నీ. దీని యొక్క వాల్యూమ్ మీకు సెట్ చేసుకోవాలంటే వాల్యూమ్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్విచ్ అని ఉంది కదా, సో స్విచ్ అని ఏంటి అంటే
ఇది మెయిన్ ట్రాక్‌కి అలాగే ఫిఫ్త్‌కి కూడా మనం స్విచ్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ స్విచ్ అని క్లిక్ చేయడం మనకి ఇది మెయిన్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయింది కదా! సో, ఈ విధంగా మనం అయితే స్విచ్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ తర్వాత ఇక్కడ క్రాప్ అని ఉంది కదా! సో, క్రాప్ చేసుకోవచ్చు. వీడియోని క్రాప్ చేసుకోవాలనుకుంటే మనం క్రాప్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కటౌట్ ఉంది కదా! సో, కటౌట్ పైన క్లిక్ చేస్తే వీడియో యొక్క బ్యాక్‌గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. చూసారు కదా! సో, ఈ విధంగా కటౌట్ యూజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మాస్కింగ్ యూజ్ చేసి మనం డిఫరెంట్‌గా మనం వీడియోని మాస్క్ చేసుకొని యానిమేషన్ కూడా చేసుకోవచ్చు మాస్కింగ్‌కి. ఓకే. అండ్ తర్వాత ఇక్కడ బెండ్ బెండ్ అని ఉంది ఛీ బ్లెండ్ అని ఉంది కదా! సో, ఈ బ్లెండ్‌ని కూడా ఒకసారి చెప్తాను చూడండి మీకు. ఇక్కడ బ్లెండ్ అని ఉంది కదా! సో, మనం ఇది స్క్రీన్‌లోని ఎలాగా బ్లెండ్ అవ్వాలన్నది బ్లెండ్ అనేది కొన్ని గ్రీన్ స్క్రీన్ వీడియోస్‌కి, బ్లాక్ స్క్రీన్ వీడియోస్‌కి అయితే యూజ్ అవుద్ది. ఇటు స్పీడ్ క్లిక్ చేసి మనం స్పీడ్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్, కర్వ్‌లో కావాలంటే కర్వ్ ఈ విధంగా. ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదా! సో, ఇదే వీడియో ప్లేస్‌లో ఇంకొక దాన్ని రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ ఎఫెక్ట్ ఉంది కదా! సో, ఈ వాయిస్‌ని కామెడీగా మనకు కావాల్సిన విధంగా ఈ వాయిస్ ఎఫెక్ట్ యూజ్ చేసి చేసుకోవచ్చు. కాపీ పైన క్లిక్ చేస్తే ఇంకో కాపీ అయితే వస్తుంది. సో, డూప్లికేట్ గాని క్లిక్ చేస్తే పక్కన అయితే మనకి ఇది పేస్ట్ అవుతుందన్నమాట ఆటోమేటిక్‌గాన. ఓకే. అండ్ ఇక్కడ డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోద్ది. అండ్ ఫిల్టర్ ఇందాక చూసారు కదా! ఆటోమేటిక్ ఫిల్టర్ కూడా ఇది యానిమేషన్, ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ మనం ఇచ్చుకుంటున్నాం కదా టెక్స్ట్‌కి. సేమ్ అదే విధంగా ఎయిర్ రావడం యానిమేషన్ అవుతది. సో, ఇక ఇందులో ఉన్నవన్నీ చూసాము. ఇక్కడ ఫ్రీజ్ అని ఉంది కదా! సో, ఫ్రీజ్ అంటే ఏం లేదు. ఫ్రీజ్ పైన క్లిక్ చేయగానే అదొక స్క్రీన్ షాట్ లాగా తీసుకొని స్టక్ అవుద్దనమాట. సో, ఈ విధంగా అవుద్ది. తర్వాత ఇక్కడ వీడియోని రివర్స్ చేయాలంటే రివర్స్ పైన క్లిక్ చేసి రివర్స్ కూడా చేయవచ్చు. సో, ఈ విధంగా ఈ ఆప్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ డ్యూరేషన్ అని ఉంది కదా! సో, డ్యూరేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఆ వీడియో లెంత్ ఎంత ఉన్నదన్నది కూడా మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు ఇది చూసాం కదా డిలీట్. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! సో, బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ అవుతుంది. అలాగే అదే విధంగా మీకు ఇక్కడ స్పీడ్ కోసం చూసాం కదా! సో, స్పీడ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఏఐ కట్ అంటే ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. కటౌట్ కూడా సేమ్ అదే. ఇక్కడ ఒపాసిటీని కూడా సెట్ చేసుకోవచ్చు. మనకి ఎంత ఒపాసిటీ కావాలి వీడియోది అని. రీప్లేస్ సేమ్ మనం ఇంకొక వీడియోతో రీప్లేస్ చేయాలనుకుంటే ఈ రీప్లేస్ పైన క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మ్యాక్సిమం అన్నీ సేమ్ ఆప్షన్సే ఉంటాయి. ఇక్కడ ఈజ్ అని ఉంది కదా! ఈజ్ అని అంటే ఏం లేదు. ఒక 2 వీడియోల మధ్య చిన్న ట్రాన్సాక్షన్ యాడ్ అయ్యి నీట్‌గా స్మూత్‌గా అయితే ప్లే అవుతదనమాట. తర్వాత ఇంకా ఇందులో చూసేసాము మొత్తం ఆప్షన్స్ అన్నీని. ఇక్కడ చూసారు కదా! ఇది కీ ఫ్రేమ్ అనమాట. ఇక్కడ చూసారు కదా! దీనిపైన క్లిక్ చేసి మనం కీ ఫ్రేమ్ యానిమేషన్ చేసుకోవచ్చు. చూడండి దీన్ని జూమ్ చేస్తాను. సో, ఇక్కడికెళ్ళిన తర్వాత ఇలాగా జూమ్ చేసామనుకోండి. సారీ. ఇక్కడ జూమ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ అయింది కదా! సో, చూడండి స్టార్టింగ్ చిన్నగుంది. చివరికెళ్ళబోదరికి ఇలాగా మనకి జూమ్ అయింది కదా! సో, ఈ విధంగా ఈ కీ ఫ్రేమ్ యానిమేషన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం కావాల్సిన సైజ్ పెట్టుకోవచ్చు. ఇందులో 2K వరకు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్ రేటు, తర్వాత ఫార్మాట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే మనం ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది గైస్ ఇన్ షార్ట్ యూజ్ చేసి మనం వీడియోస్ ఎలాగ ఎడిట్ చేయాలో చూద్దాం అనుకున్నాం కదా! అలాగే నేను మధ్యలో చిన్న వీడియోస్ కూడా పెడతాను ఇన్ షార్ట్ యూజ్ చేసి ఎలా ఎడిట్ చేయాలన్నది. సో, ఇంకొకసారి చూడండి గైస్ మీకు అర్థం కాకపోతే. ఎందుకంటే నేను ఫాస్ట్‌గా చెప్పాను. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందని. సో, ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.